నందమూరి బాలకృష్ణ మరోసారి మాట తూలారు. 'సింహా' సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ కాంట్రోవర్సీగానే చెప్పుకోబడుతుంటాయి. ఇప్పుడు హిందూపురంలో జరిగిన సన్మాన సభలో బాలయ్య మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం వరించిన సందర్భంగా హిందూపురం ప్రజలు బాలకృష్ణకు గ్రాండ్గా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య అక్కడి ప్రజలపై ప్రశంసలు కురిపించడమే కాకుండా హిందూపురం తనకు 2 పుట్టినిల్లు అని, ఇది నందమూరిపురం అంటూ మాట్లాడారు. అలాగే తన తండ్రి చేయలేని పాత్రలు కూడా తాను చేసినట్లు చెప్పుకొచ్చారు. నాకు నన్ను చూసుకునే గర్వం అంటూ మైకు పట్టుకుని దాదాపు అరగంటకు పైగా స్పీచ్ ఇచ్చిన బాలయ్య మధ్యలో రాజకీయాలకి ఎందరో నటులు వచ్చారు, కానీ అడ్రస్ లేకుండా పోయారు. నేను హ్యాట్రిక్ కొట్టాను అంటూ మాట్లాడిన మాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీగా మారాయి. హిందూపురం ప్రజలు నన్ను 3వ సారి గెలిపించారు. నటుడు అయినంత మాత్రాన వరుసగా ఎమ్మెల్యే అవ్వాలని ఏమీ రాసి లేదు కదా. రాజకీయాల్లోకి ఎంతో మంది వచ్చారు, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. నేను ఇక్కడ హిందూపురంలో పనులు చేశాను కాబట్టి నన్ను గెలిపించారు. ఊరికే ఏదో సినిమా యాక్టరో రామారావు గారి అబ్బాయో అయినంత మాత్రాన నన్ను గెలిపించలేదు. పనులు చేశాం. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సమాజంపై బాధ్యత ఉంది అని బాలయ్య ఆ సభలో మాట్లాడారు. అయితే ఈ మాటలు మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించే మాట్లాడినవని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటే, కాదురా ఆ మాటలు నందమూరి హరికృష్ణకు సంబంధించినవే అని, ఆయనే కదా అడ్రస్ లేకుండా పోయిందంటూ మెగా ఫ్యాన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్య మాట్లాడిన తీరు అయితే ఓ వర్గాన్ని హర్ట్ చేసేలా ఉంది. ఆచితూచి మాట్లాడడం చేతకాని బాలయ్య ఇలా అప్పుడప్పుడు గర్వంతో మాట్లాడి దొరికేస్తుంటారు.